పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, శ్రీచక్రార్చన జ్యోతులతో చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం? అంటే వాస్తవంగా గమనిస్తే చాలామంది కూడా శ్రీచక్రార్చన ఒకవేళ ఆ ప్రతిమ ఉంటే దానికి పూజ చేస్తారు, లేదా అంటే నేల మీద దాని చిత్రాన్ని చిత్రీకరించి పూజ చేస్తారు, పువ్వులతో దీపాలతో చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం? ఎప్పుడైనా శ్రీచక్రం అంటే లలితాదేవి యొక్క స్వరూపం. లలిత ఎలా ఉంటుంది అని అంటే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. ఆ కాంతి కనుక మనం కాంతి రూపంలో ఆవిడని తెచ్చుకుంటే మన జీవితం అంతా ఎలా ఉంటుంది? కాంతివంతంగా ఉంటుంది. కాబట్టే దీపాలు పెట్టి చేయడంలో ఏంటి అర్థం అంటే జీవితం అంతా బ్రైట్గా అంటే గొప్పగా లైట్తో. లైట్ అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానంతో అనుకోండి, లేదా కాంతివంతంగా అనుకోండి, లేదా చాలా ముందుకు వెళ్ళడానికి బ్రైట్నెస్ అంటే ఏంటి? తేజోవంతంగా. ఆ తేజస్సు అనుకోండి, ఇవన్నీ ఈ దీపాల వల్ల వస్తాయి. అది కూడా ఆ లలితతో కలుపుతున్నాం కాబట్టి ఆ దీపాలని అమ్మ మనకి అంత కాంతివంతంగా మారుస్తుంది తన బిడ్డల్ని. అమ్మ, మీరు సిరిజ్యోతి కళావాహన పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్క శరీర భాగాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం? కళావాహన అంటే అర్థం ఏమిటి అంటే అమ్మవారి దగ్గర 99 కాంతి కిరణాలు ఉంటాయి. ఓకే. ఆ 99 కాంతి కిరణాలు మన శరీరంలో మళ్ళీ ఈ చక్రాలు అనుకోండి, లేకపోతే శరీర భాగాలు అనుకోండి, వాటి చుట్టూ 99 ఎనర్జీ పాయింట్లు ఉంటాయి. ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ని ఈ కాంతి కిరణంతో కలపడమే ఇక్కడ కళావాహన అంటే. అంటే మన లోపలున్న కాంతుల్ని, చీకటి ఏదైతే ఉందో దాన్ని తొలగించి కాంతిని ప్రవేశపెట్టడమే కళావాహన. అమ్మ, ఏ ఆరాధన అయినా ఒక వ్యక్తి చేస్తే ఎలాంటి ఫలితాలు, సామూహికంగా చేస్తే ఎలాంటి ఫలితాలు? ఎప్పుడైనా ఐకమత్యమే మహాబలం మనకి చెప్తారు కదా. అదేవిధంగా ఒకళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఒక్కళ్ళే శక్తిని బిల్డ్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. అదే అందరం కలిసి అంటే ఒకేలా ఆలోచించి ఇప్పుడు ఒక పూజ చేయాలనుకోండి, ఆ పూజ చేయాలని ఇష్టం ఉన్న వాళ్ళే కదా వస్తారు. అంటే ఒకేలా ఆలోచించే వాళ్ళు కొంతమంది. సపోజ్ ఇప్పుడు మనం ఎన్టీఆర్ స్టేడియంలో 10,000 మందితో డిసెంబర్ 8వ తారీఖున చేస్తున్నాం. అదేంటి అంటే 10,000 మందితో చండీ హోమం. ఇది ఎందుకు అలా చేస్తున్నాము అని అంటే 10,000 మంది ఒకే చోట కూర్చుని ఎప్పుడైతే చండీ హోమం చేస్తున్నారో, ఆల్రెడీ చండీ హోమం అంటేనే గొప్పదనుకున్నాం. ఎంతమంది కూర్చుని చేయడం ద్వారా ఏమవుతుంది? ఆ అమ్మని మనం పిలుస్తున్నాం. అప్పుడు అమ్మ తప్పకుండా ఏం చేస్తుంది? తన పిల్లల కోసం భూమి మీదకి వస్తుంది. అప్పుడు మనమే కాకుండా ఈ భూమి మొత్తం ఏమవుతుంది? ఎందువల్ల అంటే మనం ఎంత చేస్తామో అన్ని రెట్ల శక్తి అన్నది ఆ భూమికి వస్తుంది. ఇప్పుడు 10,000 సార్లు చేసామంటే 10,000 ఇంటూ 10,000 అన్ని రెట్ల శక్తి ఎప్పుడైతే ఆ భూమికి వచ్చిందో అప్పుడు మన హైదరాబాద్ అంతా బాగుంటుంది. ఎప్పుడైతే మనందరం బాగున్నామో పక్కకి అలా పాకుతుంది కదా. ఎందుకంటే ఇదంతా ఎనర్జీయే కదా. వాయువు అన్నది వ్యాపిస్తుంది. ఆ వ్యాపించడం ద్వారా ఏమవుతుంది? మొత్తం ఈ భూమికి అంతటికి ఈ ఎనర్జీ అన్నది వెళుతుంది. ఎప్పుడైతే వెళ్ళిందో మనమే కాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే ఒకళ్ళు చేయడం కంటే బోల్డ్ మంది కలిసి ఒకేలా ఆలోచించే వాళ్ళు చేయడం ద్వారా ఈ భూమి అంతా బాగుంటుంది. అదే జరుగుతుంది. అది జరగాలని కోరుకుంటూనే మనం ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేయడానికి కారణం అదే. చాలా బాగుంది. అంటే ఒక సామూహికంగా అందరూ కలిసి చేస్తే అది ఆ పుణ్యం కూడా అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని అంటూ ఉంటారు. ఓకే అమ్మ, ఈ సప్తశతి పారాయణం ఎలా చేయాలి? సప్తశతి పారాయణం అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా చెప్తారు. మా పరంపరకు వచ్చేసరికి మేమేం చేస్తాము అని అంటే ఫస్ట్ గురువుని ప్రార్థించిన తర్వాత కవచం, అర్గళా స్తోత్రం కీలకం. తర్వాత 13 అధ్యాయాలు అర్గళా స్తోత్రం చదవాలి. కవచం, అర్గళా స్తోత్రం కీలకం. ఎందుకు చదువుతామంటే కవచం అంటే జనరల్గా మానవుడికి ఏంటంటే బుర్ర అన్నది స్థిరంగా ఉండదు. 13 అధ్యాయాలు 700 శ్లోకాలు చదవాలంటే మన బుర్ర అటు ఇటు మారిపోతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా స్థిరంగా ఉండాలి అంటే రక్షణ చాలా అవసరం. అందుకని నేను కదలకుండా ఈ పని చెయ్యాలి, నిశ్చలంగా ఈ పని చెయ్యాలి అని అడుగుతూ కవచం చదువుతున్నాం. కవచం అంటే ఏంటి? ప్రతి పార్ట్లో ఉన్న దేవతని లేపి ప్లీజ్ నేను ఇక్కడే కూర్చుని చేసేటట్టు చెయ్యి అని వాళ్ళని అడుగుతున్నాం. అర్గళా స్తోత్రం అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు అమ్మవారు ఇది అని తెలియాలి అంటే నేను కూడా ఎలా ఉండాలి? అది తెలుసుకునేంత గొప్పగా ఉండాలి. ఎందుకంటే దేవత అంటే
చాలా గొప్పది. ఆ గొప్పతనాన్ని చూడాలి అంటే మనం కూడా గొప్పగా ఉండాలి కాబట్టి అర్గళా స్తోత్రం. అందుకే రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అంటే అర్థం ఏమిటి, నన్ను కూడా అంత గొప్పగా మార్చు. ఎప్పుడైతే మార్చిందో కీలకం అంటే ఏంటి అంటే దేవతకి మనకి మధ్యలో చిన్న మాయ అనే లైన్ ఉంటుందిట. ఆ లైన్ని విప్పడానికి కీలకం అంటే ఏంటి, కీ అని అర్థం అనమాట. తాళం చెవు ఏమంటున్నాం, ప్లీజ్ ఆ తాళం విప్పేసి డోర్ ఓపెన్ చేసి నాకు దేవతకి మధ్యలో ఆ యొక్క లైన్ని అంటే ఆ మాయ అనే లైన్ ఉంచద్దు అని అడుగుతున్నాం కీలకం ద్వారా. ఎప్పుడైతే ఈ 3 అయ్యాయో తర్వాత 13 అధ్యాయాలు 700 శ్లోకాలు ఇది చదివిన తర్వాత దేవి సూక్తం అంటే నువ్వు ఇంతటి దానవమ్మ అని చెప్పేసి ఆ తర్వాత సిద్ధకుంజికా స్తోత్రం చదివిన తర్వాత మంత్రాన్ని మనం 108 సార్లు చేస్తాం. ఇదంతా కలిపితే ఒక చండీ పారాయణ అని చెప్పడం జరుగుతుంది. అమ్మ, మనం గమనిస్తే కూడా దేవి మహత్యంలో ఈ సప్తశతికి సంబంధించిన అదేంటి తాత్పర్యాలు 13 అధ్యాయాలలో ఉంటుంది. కేవలం ఆ వచనం చదివితే కూడా అంతే ఫలితం వస్తుంది. కానీ ఏంటంటే మంత్రం ఎప్పుడు మంత్రమే కదా. వచనం చదవడం అంటే ఏంటంటే దాని అర్థం మనకు అర్థమవుతుంది, కానీ ఇది శ్లోకాలు ఎప్పుడు మంత్రం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు 1,000,000 ధ్యానాలు ఒక లయానికి సమానం అని చెప్పినప్పుడు స్తోత్రాలు కూడా అలాగే చెప్తారంటే ఏంటంటే ఒక జపం చేయడం కంటే ఒక స్తోత్రం చదవడం ఎంత గొప్ప అని చెప్పేసి 1,000,000 సార్లు మంత్రం చేయడం కంటే ఒక స్తోత్రం చదవడం అన్నది గొప్ప అని చెప్తారు. కాబట్టి అది స్తోత్ర రూపంలో చదివితేనే మనకి మంచి ఫలితము అంటే ఎక్కువ శక్తి అన్నదాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అమ్మ, ఇప్పుడు మనం కొంతమందికి చెప్తూ ఉంటారు, రాహు దశలో చివరిగా కుజ అంతర్దశ వచ్చినప్పుడు కూడా అంటే వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఎక్కువ చికాకులు ఉంటాయి. అంటే ఏంటి అంటే ప్రతిదానికి విసుగు, ఏవి చేయాలనిపించకపోవడం, ఆ లేజినెస్ ఏదైతే ఉందో అది రావడం ద్వారా ప్రతి దాని మీద అంటే ఈ డిస్రెస్పెక్ట్, దేని మీద గౌరవం ఉండదు. ఆ చికాకు ఏదైతే ఉంటుందో అది పోవడం కోసమే మనం చండీని ఉపాసిస్తాం. ఎందుకంటే చండీ అమ్మవారిని ఎంత ఉపాసిస్తామో అంత లోపల బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది చండీ దేవత వల్ల. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో ఆల్మోస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇంక గ్రహాలు లేవు, ఏదీ లేదు, అన్నీ అనుకూలిస్తాయి. ఎందుకంటే మనకి ఎమోషన్స్ ఉన్నప్పుడే ట్రబుల్స్. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో చండీ అంటే అందుకే యుద్ధం, అంతర్మథనం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఆపేస్తుంది. ఎప్పుడైతే ప్లెయిన్గా అయిపోయిందో పేపరు ఇంకే ఏ ట్రబుల్స్ ఉండవు, హాయిగా ఆనందంగా ఉంటాం. అమ్మ, అసహనం, చికాకులు, విసుగు, ఓటమి, ఒంటరితనం వీటన్నిటి నుంచి బయటపడాలి అని అంటే అనుక్షణం విజయం సాధించాలి అని అంటే ఏ సాధన చేయాలి? ఏ సాధన చేసినా పర్వాలే, ఒక్క సాధన చేస్తే చాలు. అంటే ఏంటి అంటే మనం విద్యకి కనెక్ట్ అయి ఉండాలి. విద్యకు కనెక్ట్ అయి ఉండడానికి సాధన ఒక్కటే మార్గం. అంటే ఏంటి అంటే ఎప్పుడు నేర్చుకోవడం ఒక్కటే మార్గం. ఆ నేర్చుకునే తత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి. అంటే విసుగు, అసహనం, ఒంటరి అన్నీ పోతాయి. ఎందుకంటే ఎప్పుడు మనతో తోడు విద్య ఉందని మనకు అర్థమవుతుంది. విసుగు ఎందుకు రాదు అంటే ఇంకా నేర్చుకోవాలని ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, విద్య ఎక్కువ చేస్తే టైర్డ్ అయిపోతాను పిల్లలు చెప్తారు చూసారా, అదంతా అబద్ధం అనమాట. ఎందువల్ల అబద్ధం అంటే ఇక్కడ 2 ఉన్నాయమ్మా. ఒకటి ఏంటి అంటే ఫ్యాషన్ అంటారు, రెండోది ఏంటి అంటే ప్యాషన్ అంటారు. ఫ్యాషన్లా కనుక విద్యను చేసాం అనుకోండి, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు, కానీ వాళ్ళకి లేనిది ఏంటి అంటే విచక్షణ జ్ఞానం. ఎందుకంటే విద్య ఎప్పుడు ఏమి ఇవ్వాలి అంటే అహంకారాన్ని ఇవ్వకూడదు, అమ్మతనాన్ని ఇవ్వాలి. మీరు నేర్చుకున్న విద్య ఎప్పుడు మీలో ఏం పెంచాలి, శక్తిని పెంచాలి. ఎప్పుడైతే మీలో జ్ఞానం ఉందో అప్పుడు మీరు ఇంకోళ్ళు ఎవరిని ఏం చేయలేరు, తక్కువగా చూడలేరు. ఇంకా వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంది అంటే మీరు ఏం చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తారు. అంతేకాని వాళ్ళపైన జలసీ పడలేరు, వాళ్ళపైన అహంకారం పడలేరు, వాళ్ళు నాకు పోటీ ఏమో అనుకోలేరు. అంటే ఇక్కడ ఫ్యాషన్లా చేస్తే ఈ పోటీలు, ఈ భయాలు, ఈ బద్ధకాలు, ఈ అహంకారాలు ఇవన్నీ వస్తాయి. అదే కనుక ప్యాషన్లా చేసాం అనుకోండి, అప్పుడు ఆ విద్యతో మనం పూర్తిగా కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఈ విద్యకి మనకి అసలు ఏముండదు,
తేడా అన్నది ఉండదు. ఆ తేడా ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల ఆ మూర్తీభవించిన విద్య ఏదైతే ఉందో అదే మనకి మెచ్యూరిటీని ఇస్తుంది, ఒక రూపాన్ని. అంటే వేరే రూపం ఇది కాదు, ఇంకో రూపాన్ని చూపిస్తుంది. ఆ రూపమే మన జ్ఞానం అవుతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి. అంటే ఏంటి అంటే ఒంటరిగా ఉన్నామని ఏమనిపించదు. ఇంకా చెప్పాలి అంటే ఒంటరిగా ఉంటే ఇంకొంచెం సేపు నేను ఏం చేయొచ్చు, సాధన నేర్చుకోవచ్చు, సాధన చేయొచ్చు అని అర్థమవుతుంది. ఇంకా ఎందులో అయినా సరే విసుగు అనేది ఇంకా రాదు. ఏంటంటే 24/7 నేర్చుకోవడమే అని అర్థమవుతుంది. ఓకే. ఇంకా ప్రతి దాంతోనూ హాయిగా నవ్వుతూ ఉండడం వస్తుంది. టైర్డ్నెస్ ఉండదు, నిద్ర రాదు. ఇవన్నీ ఎప్పుడు అంటే నీకు అంటూ ఒక ప్యాషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటి, చదువు అన్నది ఫ్యాషన్లా ఉంది. అందువల్లే ఏంటి అంటే విసుగు వస్తుంది, ఒంటరితనం వస్తుంది. ఎందుకు ఒంటరితనం వస్తుంది? నిజంగా అహంకారం వల్ల. ఈ విద్యకు ఒక వాల్యూ లేదు, ఎందుకంటే మీరు కష్టపడట్లే, అది అలా వచ్చేస్తుంది అంతే. కష్టపడిన వాడు వాడికి ఏముంటుంది, భయం. అది వదిలేస్తే మళ్ళీ ఇంత కష్టపడాలి కదా నెక్స్ట్ డే, మామూలుగా అందుకని వదలలేడు. ఈ కష్టపడని వాడికి ఏంటి అంటే ఈజీగా వచ్చింది కదా, అందువల్ల వాడికి తెలియటలే. అందుకని దాన్ని ఫ్యాషన్లా చూసినంతసేపు ఈ అహంకారం, విసుగు, ఒంటరితనం ఇవన్నీ తప్పు. అదే ప్యాషన్లా కనుక చూస్తే మనకంటే గొప్పగా ఇంకెవరు ఉండరు. ఏది పుట్టుకున్నా అందులో విజయమే వస్తుంది, అపజయం అన్నది అసలు ఉండనే ఉండదు. కానీ ఇలా మారితే విద్యతో ఎప్పుడు మనం ఏమవ్వాలి అంటే నిజంగా కనెక్ట్ అవ్వాలి. ఈ అబద్ధంగా కనెక్ట్ అయితేనే విసుగు, ఒంటరితనం అవి వస్తాయి. For more videos like this, subscribe Big TV channel.